చెప్పుకున్నప్పుడు దెయ్యాలు గురించి బాగా గుర్తొచ్చింది. ఎందుకు దెయ్యాలు అని అనిపిస్తే, దెయ్యాలు సామాన్యంగా ఏం చేస్తాయంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరినీ భయపెడతాయి. అసలు ఎవరి స్టైల్, చిన్నోళ్ళని ఒకలాగా పెద్దోళ్ళని ఒకలాగా, వాటి స్టైల్ వేరుగా ఉంటుంది. సరే నమ్ముతారా నమ్మరా అని పక్కన పెట్టేస్తే దెయ్యం అనగానే భయం గుర్తొస్తుంది. కానీ దెయ్యమే భయపడితే అది చాలా రేర్ కండిషన్స్లో జరుగుతుంది. నిజంగా ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆంధ్రప్రదేశ్లో కేవలం 3 నెలల్లోనే గత ప్రభుత్వం లేదా గత ప్రభుత్వంలో వ్యవహరించిన వాళ్ళందరికీ కానీ లేదా వైసీపీ పార్టీకి కానీ పూర్తి స్థాయిలో బొమ్మ తిరగబడిపోయింది. మరి బొమ్మ తిరగబట్టడానికి దెయ్యానికి లింక్ ఏమిటి అని అనిపించవచ్చు మీకు. ఆ పాయింట్కి వస్తున్నాను. ఎందుకంటే గత వైసీపీ పాలనలో ప్రజలు లేదు, బడుగు బలహీన వర్గాలు లేవు, ప్రతిపక్షాలు లేవు, మీడియా లేదు, అందరినీ కూడా వాళ్ళు భయపెట్టారు కదా. అసలు వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం వాళ్ళు చేసినట్టు అరాచకాలు, అణిచివేత, దాడులు, జనాల్ని భయపెట్టడం, అందరినీ భయపెట్టడం, పోలీస్ అండతో కేసులు, లేకపోతే ఎవరినైనా సరే వాళ్ళు బాధించారు, పీడించారు. అసలు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఈ అణిచివేత, దౌర్జన్యాలు, దాడులే. ఏ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళని కూడా దెయ్యాలు భయపెట్టినట్టే భయపెట్టారు. కానీ ప్రజలు వాళ్ళకి సమాధానం చెప్పారు, 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. మరి ఇప్పుడు నేను అందుకే అన్నాను, దెయ్యాలు ఇక్కడ భయపడతాయా, భయపడితే ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరెస్ట్ల పర్వమే సమాధానం. ఎందుకంటే గత ప్రభుత్వ పాలనలో పోలీసుల అండతో అసలు అక్రమాలు, దౌర్జన్యాలు, కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి అరెస్ట్ల పర్వం మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని అరెస్టులు లేకపోతే ఈ అరెస్ట్ల పర్వంలో ఒక అవినీతి కేసులోనో లేకపోతే ఒక 100 కోట్లు తినేశారు, లేకపోతే ఇవి కాదు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ రోజు జరిగినటువంటి ఈ దాడులు, దౌర్జన్యాలు కేవలం అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అహాన్ని, ఈగోని సాటిస్ఫాక్షన్ చేయడం కోసం జరిగినటువంటి దాడులు. ప్రధానంగా అందులో మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కూడా అలాంటిదే. సో ఇప్పుడు ఆ కేసుకి సంబంధించి వరుసగా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వీళ్ళు వాళ్ళని లేరు, వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏదో డజన్ల కొద్దీ వరుస పెట్టి పోలీస్ స్టేషన్లకి, జైళ్ళకి క్యూ కడుతున్నారు. వాళ్ళపై కేసులు నమోదవుతున్నాయి. అందులో మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మాజీ ఎంపీలు ఉన్నారు. వీళ్ళు వాళ్ళని మినహాయింపలేదు. కేవలం అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఈగోని, అహాన్ని సాటిస్ఫాక్షన్ చేయడం కోసం చేసినటువంటి దాడుల్లో ఇవన్నీ అరెస్టులు అవుతున్నాయి. సో 2.5 ఏళ్ల క్రితం మనం అనుకున్నట్టు ఈ టీడీపీ కార్యాలయం ఏదైతే మంగళగిరిలో ఉందో దానిపై జరిగినటువంటి దాడి నేపథ్యంలో అప్పుడు కూడా చాలామంది చాలా సీరియస్గా చెప్పారు, పోనీ దాడులు చేశారంటే దాడులతో పాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తలలు కూడా పగలగొట్టేశారు. పగలగొట్టిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ వెళ్ళింది, ఆ రోజు పోలీసులకు చెప్పింది, అయినా ఏకపక్షంగా వ్యవహరించారు. ఇంకా ఆ బాధితుల్ని ఎవరైతే నోరెత్తి మాట్లాడుతున్నారో వాళ్లపై ఎదురు కేసులు పెట్టారు. ఆ రోజుల్లో కేవలం ఈ ఒక్క మంగళగిరి కార్యాలయం దాడి కేసే కాదు, అనేక సందర్భాల్లో అనేక కేసుల్లో నోరెత్తి మాట్లాడిన వాళ్ళందరిపై కూడా కేసులు పెట్టారు. అయితే ఇప్పుడు కాలం ఇప్పుడు అన్ని ఒకలాగా ఉండదు కదా, బళ్ళు ఓళ్ళవుతాయి, చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవ అన్నట్టు వరుస పెట్టి ఇప్పుడు అరెస్టుల పర్వం కొనసాగుతుంది. అందులో ప్రధానంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్ చేశారు. నిన్న మాజీ ఎంపీ హైదరాబాద్లో పరారీలో ఉంటే సిగ్నల్స్ ఆధారంగా ఆయన ఎక్కడున్నారో ట్రాక్ చేసి మాజీ ఎంపీ నందిగం సురేష్ను అరెస్ట్ చేశారు. ఇక వరుసగా ఆయనకి 2 వారాలు గుంటూరులో రిమాండ్ విధించారు. మరొక ఎమ్మెల్సీ తలశీల రఘురాం విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దేవినేని అవినాష్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీళ్ళని కూడా ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు. 12 టీంలు కొనసాగుతున్నాయి వీరి కోసం గాలింపుగా. అలాగే గతంలో కూడా మనం చూసాం, గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసినటువంటి వల్లభనేని వంశీ విషయంలో కూడా టీమ్స్ కొనసాగుతున్నాయి. ఆయనపై ఏకంగా లుకౌట్ నోటీస్ ఉంది. ఇవే కాకుండా ఇంకొన్నిటువంటి ప్రీవియస్ కేసుల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది అజ్ఞాతంలో ఉన్నారు, కొంతమంది పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతెందుకు, మనం మొన్న మధ్య బెంగళూరు విమానాశ్రయంలో కూడా చూసాం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి చెవిరెడ్డి మోహన్ రెడ్డి కూడా వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తుంటే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వాళ్ళని ఆపి వెనక్కి పిలిచి 41A నోటీసులు ఇచ్చారు. ఇంకొన్ని కేసుల్లో ఆల్రెడీ జైల్లో ఉన్న వాళ్ళ లిస్టు చూస్తే పోక్సో కేసులో కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కర్నూలు జైల్లో ఉన్నారు. మరో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే ఈవీఎం ధ్వంసం కేసులో జైల్లో ఉన్నారు. వారి తమ్ముడు ఇంకా పరారీలోనే ఉన్నారు.
మొత్తంగా చూస్తే వీళ్ళంతా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయినటువంటి వ్యక్తులు, కేవలం జగన్ గారి అహాన్ని సాటిస్ఫై చేయడం కోసం జరుగుతున్నటువంటి ఈ కేసుల్లో అరెస్ట్ అయిన వారు. మరి ఈ అరెస్టుల పర్వం ఆగుతుందా, కొనసాగుతుందా? మరి రకరకాల ప్రచారాలు, ఇంకా ప్రభుత్వంపై విషం జల్లుతున్న వారి పరిస్థితి ఏంటి? గత ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలతో పాటు ఇప్పటికే అటువంటి అరాచకాలే కొనసాగిస్తున్న వారిపై కూడా ప్రభుత్వం ఎటువంటి ఉక్కుపాదం మోపి వారందరినీ కూడా చేస్తుంది? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తాం, వరదలతో తీవ్రంగా అల్లాడిపోయి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే విష ప్రచారాలకి పాల్పడుతున్నారు. మరి వాళ్లపై ఎటువంటి చర్యలు ఉంటాయి? మొత్తంగా అరెస్టుల పర్వంతో భయపడినోళ్లే